నిన్న విడుదల చేసినటువంటి పరీక్షా ఫలితాల్లో ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి పాస్ అయ్యారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో మీకు సంబంధించి విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ టైమ్ టేబుల్‌లో ఏ ఏ తేదీన మీకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయనేది చాలా క్లియర్‌గా అయితే చెప్పారు. సో, నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి రాయాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క పాఠశాలకైతే వెళ్ళండి. అక్కడ ఫీజ్ డీటెయిల్స్ అనేటివి చెప్తారనమాట. ఆ ఫీజెస్ అనేటివి కట్టండి. కట్టిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది రిలీజ్ అవుతుందనమాట. సో, ఆ హాల్ టికెట్ తీసుకొని మీరు ఎగ్జామ్స్‌కి అయితే వెళ్ళవచ్చు. మళ్ళీ ఎగ్జామ్స్ అనేటివి రాయవచ్చనమాట. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే. సో, ఇప్పుడు మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గనక రాసి పాస్ అయిపోయినట్లయితే, సో, మీ రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళతో కలిసి మీరు అనుకున్నటువంటి కాలేజ్‌లో అయితే జాయిన్ అయితే అవ్వొచ్చనమాట. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకైతే టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారనమాట. ఈ టైమ్ టేబుల్‌లో క్లియర్‌గా అయితే చెప్పారు. మనకు ఈ మే నెల 25వ తేదీ నుంచైతే ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ జూన్ 4వ తేదీ వరకైతే ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తోందనమాట. ఏ ఏ తేదీల్లో ఏ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మీకు తెలుగులో అయితే చూపిస్తున్నాను చూడండి. సోమవారం 25/5/2026 అంటే మనకు మే 25వ తేదీన వచ్చేసి సోమవారం అయితే సో, యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. 28వ తేదీన వచ్చేసి ఇంగ్లీష్ పరీక్ష అయితే ఉంటుందన్నమాట. 29వ తేదీన మ్యాథ్స్ ఉంటుందన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. 30వ తేదీన వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. తిరిగి జూన్ 1వ తేదీన జీవశాస్త్రం బయోలాజికల్ సైన్స్ అయితే ఉంటుంది. సోషల్ స్టడీస్ వచ్చేసి 2వ తేదీ అయితే ఉంటుందన్నమాట. ఇలా మీకు రెగ్యులర్‌గా రాసేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ అయితే ఈ విధంగా అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో, మీరందరూ కూడా వెంటనే మీ యొక్క పాఠశాలకు వెళ్లి ఈ యొక్క ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో వారి యొక్క లాగిన్ ద్వారా అయితే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి అయితే మీరు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చనమాట. ఫీజు యొక్క వివరాలు ఒకసారి చూడండి. ఇక్కడ మనకు పరీక్ష ఫీజు యొక్క వివరాలు అయితే క్లియర్‌గా అయితే చెప్పారనమాట. మే 1 తేదీ నుంచి 9 తేదీ వరకు సో, ఎలాంటి లేట్ ఫీ అనేది లేకుండా మీరు ఫీజు అనేది కట్టుకోవచ్చనమాట. అంటే నేటి నుంచే మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. గడువు దాటిన తర్వాత లేట్ ఫీ అనేది రూ. 50 అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. మే 25 తేదీ వరకు లేట్ ఫీతో మీరు దరఖాస్తులు చేసుకునేదానికి అవకాశం అనేది కల్పించడం జరిగిందని చెప్పి విద్యాశాఖ అయితే చెప్తోంది. నెక్స్ట్ అదే విధంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అండి. ఎవరైతే విద్యార్థులు మంచిగా మేము ఎగ్జామ్ రాసాము అని భావించి ఉంటారో, మార్కులు తక్కువ గనక వచ్చినట్లయితే మీరు రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. లేదా జస్ట్ క్వాలిఫైడ్ మార్క్స్‌తో మీరు ఫెయిల్ అయిపోయినట్లయితే సో, మీరు రీకౌంటింగ్ కూడా పెట్టించుకోవచ్చనమాట. ఇక్కడ రీకౌంటింగ్ పెట్టించుకునే దానికి కూడా మే 1 తేదీ నుంచి 7 తేదీ వరకైతే దరఖాస్తులు చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి ఒక్కో సబ్జెక్ట్‌కి రూ. 500 అయితే చెల్లించాలనమాట. రీవెరిఫికేషన్‌కి మాత్రము మే 1 తేదీ నుంచి 7 తేదీ వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఒక్కో సబ్జెక్ట్‌కొచ్చి రూ. 1000 అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. సో, ఈ విధంగా కౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి కూడా మీరు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు జరిగేటువంటి ఎగ్జామ్స్ మార్నింగే జరుగుతాయి. ఇక్కడ జూసుకోవచ్చు. 9:30 నుంచయితే స్టార్ట్ అవుతాయన్నమాట ఎగ్జామ్స్. 9:30 నుంచి 12:45 మధ్యలో అయితే మీకు ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి. సో, కాబట్టి మీరు వీలైనంత త్వరగా 9 గంటలకే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్‌కైతే చేరుకోండి. అలానే రెగ్యులర్‌గా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు పాస్ అయ్యి ఉంటారో ఓకేనా? సో, ఈ యొక్క ఫలితాల్లో పాస్ అయినటువంటి మీ ఫ్రెండ్స్‌ని ఒకసారి అడగండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేటివి పెట్టించుకోండి. సో, మీరు కొంచెం కష్టపడండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో పాస్ అయిపోయినారంటే రెగ్యులర్‌గా పాస్ అయినటువంటి విద్యార్థులతో పాటు మీరు వెళ్ళిపోతారనమాట. సో, మీరు నచ్చినటువంటి కాలేజ్‌లో అయితే వెళ్లి చదువుకోవచ్చు మీ ఫ్రెండ్స్‌తోనే పాస్ అయినటువంటి వాళ్ళతో. ఓకేనా? సో, కొంచెం కష్టపడండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ చాలా క్లియర్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, పాస్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు పెరిగిందండి. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే దాదాపు 84% అయితే పాస్ పర్సెంటేజ్ అనేది రావడం జరిగిందనమాట. చాలా మంది విద్యార్థులు కూడా పాస్ అయ్యారు. సో, మీరు కూడా పాస్ అవుతారు. సప్లిమెంటరీ అనేది రాసేయండి. పాస్ అవుతారని నేను కూడా నమ్ముతున్నాననమాట. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే విద్యార్థులు ఫెయిల్ అయినట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేశారు. సో, మీరు వెంటనే ఈ యొక్క పాఠశాలకు వెళ్లైతే అప్లై చేసుకోండి అని చెప్పండి. అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ తీసుకొని వెళ్ళాలన్నమాట. హాల్ టికెట్ నంబర్‌ని తీసుకొని వెళ్ళండి. అలానే మనకు ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ లేదు గానివ్వండి. సో, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి మాత్రం ఫీజ్ స్ట్రక్చర్ అయితే చెప్పారు. సో, కాబట్టి అక్కడికి వెళ్లి కనుక్కోండి. ఫీజ్ అనేది చాలా తక్కువే ఉంటుందన్నమాట సబ్జెక్ట్‌కి. సో, 3 సబ్జెక్ట్‌లకి అంటే మీరు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారనుకోండి. ఒక అమౌంట్ ఉంటుందన్నమాట. సో, 3 కంటే ఎక్కువ ఉంటే
ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతే ఒక అమౌంట్ అయితే ఉంటుంది. పర్టిక్యులర్‌గా అయితే ఇక్కడ తెలీదు కాబట్టి నేను చెప్పడం లేదు. సో, మీ యొక్క పాఠశాలకి అయితే వెళ్లి అడగండి. ఖచ్చితంగా చెప్తారనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.